అందరికీ ప్రైజ్లో మీరందరూ బావాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈ దినము వాక్యము సామెతలు 31. గుణవతైన భార్య దొరుకుతుంది. గుణవతైన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఈ రోజుల్లో గుణవతైన భార్యలుగా మరి ఉండాలని, గుణవతైన భార్యగా కుటుంబాలని నడిపించుకోవాలని మరి ప్రార్థిస్తున్నాము. మరి ఎందుకనగా లోకం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. వారానికే డైవర్స్ తీసేసుకుంటున్నారు. మరి 3 నెలలకే విడాకులు అయిపోతున్నాయి కోర్టు కేసులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సిద్ధ ప్రకారంగా చేసుకోవాలని వివాహం కోరుతున్నాను. మన ఇష్టాసారంగా పై రూపాన్ని చూసి, పై మెరుపులను చూసి మరి వివాహాలు చేసుకోవద్దండి. దేవుని సిద్ధ ప్రకారంగా చేసుకుంటే క్రీస్తు అనే బండ మీద ఆయన గృహాన్ని కడతాడు కాబట్టి అది నిలవబడుతుంది. అట్లాంటి భార్య కావాలని, గుణవతి అయిన భార్య, జ్ఞానము గల మరి భయభక్తులు గల భర్త కావాలని ప్రార్థిద్దామండి. ప్రార్థించుకుని వివాహాలు చేసుకోవాలి. అయితే ఈ దినము 31 దావీదు కీర్తన సామెతలు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె ఏం చేస్తుందంట? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం కలిగి ఉంటాడంట. ఎందుకు? భార్య గుణవతి అయింది కాబట్టి. అంతేకాదు, తను జీవించిన కాలం అంతా కూడా భర్తకే కీడేమి చేయదంట భార్య. ఈ గుణవతైన భార్య కీడేమి చేయదంట, కానీ మేలే చేస్తుందంట. ఎవరికి? ఆమె భర్తకి. ఎందుకు? జ్ఞానము గల బిడ్డ కాబట్టి, భయభక్తులు గల స్త్రీ కాబట్టి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక కూడా ఉంచుతాడంట. 4వ పాయింట్గా భార్య యందు నమ్మిక ఉంచుతాడంట. ఎందుకంటే చాలామంది మరి భర్తలు భార్యల మీద నమ్మకంగా ఉండలేదు. ఎందుకంటే భార్యల ప్రవర్తనలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. స్త్రీలు కూడా ఆ రీతిగా ఉన్నారు కాబట్టి భర్త భార్యను నమ్మటం లేదు. అదే రీతిగా తన చేతులతో బలముగా పనిచేస్తుందంట. మరి యొక్క రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంట. మరి ఆమె భయభక్తులు గల స్త్రీ కాబట్టి ప్రార్థన ధూపంతో ఉంటుంది కాబట్టి ఆమె దీపము ఆరిపోదు. మరి అంతేకాదు, దీనులకు తన చెయ్య సోపుతుందంట. మరి దరిద్రులకు తన చేతులను సోపుతుందంట. మరి ఇంకా ఆమె ఇంటి వారికి చలి తగలకుండా తను కాపాడుతుందంట. ఎందుకనగా తను మరి తెల్లవారుజామున లేచి మరి వారికి అన్నీ కూడా వసతులు అన్నీ కూడా మరి చేసి పెడతాదంట. ఆమె పెనిమిటిని మరి దేశపు పెద్దలతో కూర్చుండబెడతాదంట. ఈ గుణవతైన భార్య గవిని యొద్ద మరి పేరు కొనిన వాడై ఉంటాడంట. ఆయన భర్త, ఆమె భర్త. గుణవతైన భార్య, జ్ఞానము గల భార్య, భయభక్తులు గల దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కాబట్టి ఈ స్త్రీ ద్వారా ఈ భర్తకింత ఘనత వస్తుంది. మరి ఇంకా ఆమె రాబోయే కాలము విషయమై నిర్భయముగా ఉంటుందంట. రాబోయే కాలం కూడా ఆమె సమకూరుస్తుంది గృహములన్నీ. మరి జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. మరి కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. జ్ఞానము గల మాటలు మాట్లాడుతుంది. దేవుని యొక్క కృపగల ఉపదేశాన్ని ఉపదేశిస్తుంది. మరి ఆమె ఇంటి వారు అందరూ మరి వారి ఇంటి వారు ఆమె తన ఇంటి వారి నడతలను మరి కనిపెడుతుందంట. పని చేయకుండా ఆమె భోజనం చేయదంట ఈ స్త్రీ. మరి ఇంకేమంటే ఆమె కుమారులు, ఆమె కడుపున పుట్టిన కుమారులే ఆమెను ధన్యురాలంటదండి. ఎంత భాగ్యం అండి! అంత భాగ్యం అందరికి రాదండి. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని వాక్యం సెలవిస్తుంది. అంతేగా జ్ఞానము కలిగి జీవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. కాబట్టి ఆమె పెనిమిటి ఆమెను పొగుడతాడంట. ఆమె భర్త ఆమెను పొగుడతాడు. ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి మరి బుద్ధులు, మంచి అలవాట్లు మరి ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీని ఆ యొక్క భర్త పొగుడతాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. పై రూపాన్ని చూసి మోసపోవద్దు సహోదరుడా. మరి అందాన్ని చూసి మోసపోవద్దు. మరి దేవుడు అడుగుతాడు, హృదయందం కావాలంటున్నాడు. హృదయందాన్ని చూసి నువ్వు ప్రేమించు. ఆమె యొక్క మరి నడవడికని చూసి, ఆమె భక్తిని చూసి మరి వివాహం చేసుకోవాలి. కానీ మేకప్లు ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్లు, రంగులు, ఆ యొక్క రంగులు 1 గంట ఉంటుంది. హృదయ రంగు కావాలా? మరి దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కావాలా? అలాంటి స్త్రీ నీకు మరి మేలు చేస్తుంది. మరి నీకు ఘనత తెచ్చి పెడుతుంది.
ఆ యొక్క ఆమె దీపము, రాత్రి వెళ్ళటి దీపము, ఇంటి దీపము ఆరిపోకుండా మరి ప్రార్థన జీవితం జీవిస్తుంది. మరి బిడ్డలని వాక్యమైన ఉగ్గుపాలతో పెంచుతుంది. మరి తను గృహంలో ఏది కొదువ లేకుండా మరి నడిపిస్తుంది. కాబట్టి మరి గుణవతైన స్త్రీ దొరుకుట అరుదు, ఆమె మరి ముచ్చమ గంట అమూల్యమైనది. భార్య దొరుకుట మేలని కూడా బైబిల్లో ఉంది. అందుకే మరి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. హృదయ సౌందర్యాన్ని చూసి మరి యహలోక మరి యొక్క ఈ బ్యూటీ పార్లర్ మేకప్లు చూసి మోసపోవద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హృదయ అందం చూడాలా, భయభక్తులు గల స్త్రీ కాదని చూసి దేవుడి చిత్తాన్ని అడిగి మరి వివాహాలు చేసుకోవాలా. కాబట్టి చాలా కుటుంబాలు పెళ్ళైన వారం రోజులకి డైవర్స్, చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాం మాస్లపని గారు నేను. అయినా మరి కుటుంబాలు చాలా కూడా దూరంగా, భర్త ఒక చోట, భార్య ఒక చోట. భార్య తల్లిదండ్రుల మాట వింటుంది ఈ రోజుల్లో. తల్లి కారణము కుటుంబాలు చెడిపోయడానికి. తల్లి చెప్పిన మాట ఆ యొక్క మరి యొక్క భార్య మరి విని కాపురాన్ని పాడు చేసుకుంటుంది. తల్లులు మీరు బిడ్డలుగా మీ కుమార్తెలకు జ్ఞానం బోధించాలి, కానీ భర్త మీద, అత్తగారుల, మామగారుల మీద సాడీలు చెప్పి ఆ కుటుంబాలను విడదీయొద్దు. ఎందుకంటే మరి దేవుడు కట్టిన గృహం అయితే అది ఇడిపోదు, దేవుని తనకు లోబడిన కుటుంబం అయితే ఇడిపోతుంది. మెయిన్ తల్లిలు బిడ్డలను, కుమార్తెలను పాడు చేస్తున్నారు. మరి మీరు దేవుని వాక్యం విన్నవారైతే మరి కూతురు తప్పు చేసినా, అల్లుడు తప్పు చేసినా మరి వారిని వాక్యంతో ఖండించి సరిచేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.